ఏ రోగమునైనా ఏ వ్యాధినైనా సరే ఆయన బాగు చేస్తాడు, బాగు చేయగలడు, బాగుపరుస్తాడు. నమ్ము. నమ్మాల్సినటువంటి దేవుని మాటను నమ్మక మనుషులు, వైద్యులు, కాంపౌండర్లు, నర్సులు చెప్పే మాటలు నమ్ముచు చాలా బాధపడతా, బలహీనపరచబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోగము, ఆ వ్యాధి, ఆ బలహీనత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ రావచ్చు కొన్ని, మరికొన్ని దురాత్మలు, దెయ్యాల వల్ల రావచ్చు, మరికొన్ని నీళ్లు మార్పు, గాలి మార్పు, ఆహారములు ఏదైనా తేడా, కలుషితం జరిగితే రావచ్చు, లేదా దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఏదైనా పాపము, దోషము, అతిక్రమము చేస్తే రావచ్చు, లేదా రక్షణ పొందిన తరువాత సరిగ్గా జీవించక ప్రతి నెల ఇచ్చే ప్రభు బల్లని అయోగ్యంగా పాలు పంచుకుంటే రావచ్చు, లేదా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని శక్తిని గుర్తించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి అని అయినా సరే కొన్ని రోగాలు, కొన్ని బలహీనతలు మీకు రావచ్చు. దేవునికి స్తోత్రం. రోగం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వస్థపరచటానికి యేసయ్య ఒక్కడే. ఆమేన్. డాక్టర్లు మనం ఇచ్చినంత పుచ్చుకుంటారు, అంతా మేము చూసుకుంటాం, అంతా మేము చేసి పడేస్తామంటారు. తీరా చేయి దాటిపోయాక ఇంకోలా అంటారు. హల్లెలూయా. కానీ యేసయ్య అలానే దేవుడు కాదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూడండి, ఇర్మియా గ్రంథములో ఒక మాట ఉంటుంది, 17వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షింపుము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, నీవే కారణభూతుడవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రవక్త ఇర్మియా దేవుని ఆత్మచేత నింపబడి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. దేవునికి స్తోత్రం. వైద్యులు ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు, మన ఆరోగ్యం కొరకు చేసే ప్రతి ప్రయత్నం కూడా తాత్కాలికం. విపరీతంగా తలపోటు వచ్చేస్తుందండి, జండు బాంబు రాశాను తగ్గలేదు, ఇంకోటి ఏదో చెప్పారు చేశాను తగ్గలేదు, ఏదైనా తిను, ఏదైనా తాగన్నారు, తాగాను, తిన్నాను, తగ్గలేదు. ఇక అప్పుడు ఏం చేస్తానంటే ఓ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాను. అప్పుడు కాసేపటికి ఆ తలపోటు తగ్గుతుంది. దేవునికి స్తోత్రం. మరలా రేపో, మరలా వారానికో, మరలా ఒక నెలకో, లేదా ఇంకో 6 నెలలకో మరలా వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను తలపోటని మాత్రమే చెప్పాను. ఎన్నో బాధలు, బలహీనతలు మన శరీరములో. వైద్యులు ఇచ్చేటువంటి ఆ టాబ్లెట్, ఆ మాత్ర తాత్కాలికంగా అప్పటికేదో ఉపశమనాన్ని, అప్పటికేదో కాస్త రిలీఫ్ని ఇచ్చిన, ఏమండి, మరికొంత కాలములో, మరికొన్ని రోజుల్లో మరలా దేవునికి స్తోత్రం. అయితే మన దేవుడైన యేసు, మన తండ్రి అయిన యెహోవా చెప్తున్నాడు, రోగకారకాన్ని నీలో నుంచి తీసేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నేను స్వస్థపరుస్తాను, నీకు నేను ఆరోగ్యం ఇస్తాను. ఆ మాటలు చదివినట్టున్నారు మోషే. దేవునికి స్తోత్రం. ఆ లేఖనాలు ఎరిగి ఆత్మ మూలంగా నీవే బాగు చేయువాడవు, నీవే బ్రతికించువాడవు, నీవే స్వస్థపరచువాడవు అని ఎరిగి ఆ దేవునికి
మొర్ర పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్ములను, మీ భర్తలను, మీ బిడ్డలను, మీ తల్లిదండ్రులను, అత్తమామలను, మీకు కలిగినటువంటి వారందరినీ స్వస్థపరిచే దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి మీకు బాలేకపోయినా, మీ వాళ్ళెవ్వరికీ బాలేకపోయినా మీరు రావాల్సింది దేవుని పాదాల చెంతకి. వాళ్ళు పాపం చేసి రోగం బారిన పడ్డారు, రక్షణ పొంది అపవిత్రంగా జీవించి వ్యాధికి చిక్కారు, పూజింపబడుతున్న దేవతలు, దెయ్యాలు, దురాత్మల వలన పట్టి పీడించబడుతున్నారు, లేదా గాలి, నీరు, ఆహారం కలుషితమై వచ్చిందో, వయసు పైబడే కొద్దీ కొన్ని హార్మోన్స్ సమతుల్యం బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి, అలా వచ్చాయో, రెస్ట్ లేక, నిద్ర లేక, సరిగ్గా ఆహారం లేక, పని ఎక్కువైపోయి వచ్చాయో, ఎలా వచ్చినా సరే వారికి స్వస్థత రావాలి, విడుదల కావాలి, వారు నెమ్మది పొందుకోవాలి అని అంటే వారి కొరకు మీరు దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. మోషేకున్న అధికారం, మోషేకున్న అభిషేకం, మోషేకు దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులు మనకు తెలుసు. చెయ్యి చాచితే సముద్రం 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు తన ప్రజల కోసం కురిపించాడు. ఒక చిన్న రాయి నుంచి లక్షల మంది త్రాగటానికి ఒక మధురమైన జలాన్ని, నీటిని రప్పించాడు. మాంసం కావాలంటే మాంసం, ఎండ తగులుతుందా అంటే మేఘం, చీకటి భయంగా ఉంది అంటే అగ్ని స్తంభం. మోషే ఏదంటే అది, మోషే ఎలాగంటే అలాగా. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మోషే ఎలాగంటే అలాగండి. హల్లెలూయా. ట్రిక్ మీరు పట్టుకోవాలి ఇక్కడ. దేవునితో మోషేకున్న బాండింగ్, దేవునితో మోషేకున్నటువంటి ఆ సంబంధం, దేవునితో మోషేకున్నటువంటి ఆ కనెక్షన్. మోషే ఏదంటే అది పైనుంచి దేవుడు ఆమేన్. మోషే ఏదంటే అది, మోషే ఏదంటే అది. దేవునికి స్తోత్రం. నిజంగా నిశ్చయంగా దేవునితో చెప్తున్నాను, దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే, అటువంటి బాండింగ్లోనికి నువ్వు వస్తే, దేవునితో అంత మమేకమైతే, నువ్వేది చెబితే దానికి అవును, ఆమేన్, జరుగును అని ఆయన అంటారు. దేవునికి స్తోత్రం. అంత శక్తి ప్రార్థనకి, అంత శక్తి ఈ ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తికి, ఈ ప్రార్థనతో అనుసంధానమైనటువంటి బిడ్డలకి ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మోషే ఏదంటే అది దేవుడు, మోషే ఎలా అంటే అలాగ దేవుడు, మోషే ఎంత అంటే అంత దేవుడు. అలాంటిది ఇంత అధికారం, ఇంత శక్తి, ఇంత అభిషేకము, ఇన్ని తలాంతులు, ఇన్ని వరాలు, ఇన్ని ఉన్నా సరే ఆమెను స్వస్థపరచమని దేవుని కటాక్షం కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని ప్రేమ కొరకు వినయంగా బ్రతిమలాడుతున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఎవరు ఆమె అనంటే, ఆమె పేరు మిరియాం. ఎవరు ఆవిడంటే మోషేకి స్వయాన అక్క. బైబిల్ చరిత్ర తెలిసిన వారికి తెలుసు మిరియాము గురించి, కానీ అందరికీ తెలియదు కనుక 2-3 మాటలు చెప్తాను. మోషే పుట్టినటువంటి ఆ దినాల్లో ఒక రాజు, ఈ దేశంలో ఎవరికి మగపిల్లలు పుట్టినా పురుట్లోనే చంపేయాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. మంత్రసానులు ఉండేవారు, ప్రసవం చేసే గర్భిణులకు
పురుడు పోసే మంత్రసానులు ఉండేవారు. నా చిన్నప్పుడు కూడా 40 ఏళ్ల క్రితం కూడా నేను విన్నాను, నేను చూశాను. దేవునికి స్తోత్రం. మంత్రసానులు అంటే నేను అప్పుడు అనుకునేవాడిని మంత్రాలు వేసేవాళ్ళేమో అనుకునేవాడిని. మంత్రాలు వేసేవాళ్ళు ఏం కాదు. ఆ ప్రసవ పని చేసే దాంట్లో కాస్త నేర్చుకున్నవారు అన్నమాట. వారందరిని పిలిచి ఇలా చెప్పాడు రాజు, ఏమని? పురుట్లోనే చంపేయండి మగపిల్లలైతే. ఆడపిల్లలు అనుకో బతకనివ్వండి. చెప్పండి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి. ఇక దేశమంతా గొగ్గోలండి. మగపిల్లాడు పుట్టాడా అంతే. అటువంటి టైంలో మోషే పుట్టాడు. చూడ్డానికి చాలా రూపసి, చాలా అందంగా, చాలా బొద్దుగా, చాలా చక్కగా, చూడముచ్చటగా పుట్టాడు. ఎంత అందంగా ఉన్నాడో! పుట్టిన బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. అయ్యో కొడుకా! మరి ఎలాగా తప్పించుకొని పెంచిందో మొత్తానికి ఒక 2 నుంచి 3 నెలలు ఎవరికంటా పడకుండా, ఎవరికి తెలియకుండా పెంచిందండి. ఇక దాయి లేక, పెంచలేక, ఆ విషయం రాజుగారికి తెలిస్తే నన్ను, నా ఇంటిలి పాదిని ఉరితీయించేస్తాడన్న భయం చేత ఒకానొక రోజున ఒక తాటాకు, అది జమ్ము పెట్టెలో, తాటాకు పెట్లుండేవి కదా, అటువంటి పెట్టెలో కీలు పూసి ఆ చంటి బిడ్డను పొత్తిగుడ్డల మధ్యలో పెట్టేసి నదిలో వదిలేశారండి, నైలు నదిలో. మోషే కంటే ముందుగా మిరియాము పుట్టింది. అప్పటికి ఈ మిరియాము వయసు 5 సంవత్సరాలట. ఇప్పుడు నదిలో వదిలేసింది తల్లి. ఎంత దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నదో. తమ్ముడిని ఇలా వదిలేయడం తల్లి కూడా వెళ్ళినటువంటి మిరియాము కూడా చూసింది. చూసి ఆ నది గట్టంతా పరిగెడుతుంది. తమ్ముడు ఆ పెట్లో ఉండి నదిలో నుంచి నీటి ప్రవాహానికి వెళ్ళిపోతూ ఉంటే గట్టు మీద నుంచి మిరియాం పరిగెడుతుంది. ఎత్తులు వచ్చాయి, పల్లాలు వచ్చాయి, తుప్పలు అడ్డుకున్నాయి. మొత్తానికి అటు ఇటు వెళ్తుంటే వెళతా 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 మొత్తానికి ఎక్కడో గుబురుగా కొన్ని మొక్కలు, చెత్త ఉంటే ఆ చెత్తకు అడ్డం పడి ఈ పెట్టి ఆ నీటి ప్రవాహానికి వెళ్లకుండా ఆ పక్కన ఆగిపోయింది. మరి అప్పటికి 2 గంటలైందో 3 గంటలైందో పాలు తాగి పిల్లోడు ఆకలేసో లేకపోతే మరి ఎండ తాపానుకో మొత్తానికి ఏడవడం ప్రారంభించాడు. కెవ్వు కెవ్వుమని ఏడుస్తూ ఉన్నాడు. ఆ పక్కన ఆ రాజుగారు కూతురు తన యొక్క పరిచారకులతో స్నానం చేస్తూ ఉన్నారు ఆ పక్కనే. ఈ పిల్లోడి కేకలు, ఏడుపు చూసి ఆ రాణి, ఆ రాజుగారు కూతురు యువరాణి పనికెత్తులకు చెప్పి, ఏంటి ఒక పిల్లవాని స్వరం అని ఆరా తీస్తే ఆ పక్కకు వచ్చి చూస్తే చంటి పిల్లోడు. ఎప్పుడైతే పిల్లోడమ్మ ఇలా ఏడుస్తున్నాడంటే అర్థమైపోయింది వీడికి, మా నాన్న ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఎవరో తల్లి పాపం కనేసి ఇలా వదిలేసింది, అయ్యో అని చెప్పి తీసుకురండి అని చెప్పగా తీసుకొచ్చా. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ఈ మిరియాము గట్టు మీద నుంచి చూస్తా ఉంది. హల్లెలూయా. ఏమి ఎరగనట్టుగా వారితో కలిసి వారు అనుకునే మాటలని వింటూ ఆ రాణి చెప్తా ఉంది, యువరాణి చెప్తా ఉంది, పిల్లోడు చాలా బాగున్నాడు, నా కోసం వెళ్ళి పెంచాలి, ఎవరినైనా ఒక దాదిని తీసుకురండి, పాలిచ్చి పెంచాలి, కొంతకాలం పాలు విడిచేశాక అప్పుడు మనం అన్నీ చేసుకోవచ్చు, ఎవరినైనా వెతకండి అంటే. ఇప్పుడు మిరియాము ముందు చూసారా, మిరియాము ఎంత టాక్టిక్స్గా చూడండి. వాళ్ళ అమ్మనే మా అమ్మ కాదన్నట్టుగా, మోషే వాళ్ళమ్మ కాదన్నట్టుగా, ఎవరో బయట జీతానికి మాట్లాడినట్టుగా మాట్లాడి వీరికి ఐడియా ఇచ్చి మోషే తల్లిని తీసుకొచ్చారండి. దేవునికి స్తోత్రం. అలా మోషేని నైలు నదిలో వదిలేసి ఇంటికెళ్ళి ఏడుస్తున్నటువంటి ఆ తల్లినే మరలా యువరాణి పిలిపించి, ఈ పిల్లోడికి నువ్వు పాలిచ్చి పెంచాలి, ఈ వయసు వచ్చే వరకు నీకు జీతం ఇస్తాను, మా నాన్నకి తెలియనివ్వకుండా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడొద్దు అని అలాగ చేసింది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే,
మోషే బ్రతకడానికి, మోషే పోషించబడ్డానికి, మోషే ఫరో కుమార్తె కుమారునిగా పెరగడానికి ఈ మిరియాము లేకపోతే మోషే లేడు. హల్లెలూయా. ఈ మిరియామే గనక లేకపోతే మోషే లేడు. ఎప్పుడో ఆ రోజే ఒక అర్ధగంటలో పావు గంటలో నైలు నది అంటే చాలా పెద్ద ప్రవాహం. ఇప్పుడు గోదావరి మనం చూస్తున్నాం, కృష్ణానది చూస్తున్నాం. ఎలా ఉంటుందని దాని ప్రవాహం, నీటికున్న శక్తి దేనికి? దేవునికి స్తోత్రం. మొన్న ఏదో వరంగల్ వెళ్ళాం చర్చి చూడడానికని. సరే ఇంకో రోజు ఖాళీ ఉంది కదా అని ఈ పక్కన ఏమైనా ఉన్నాయా అంటే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, ఆ పక్కనే శ్రీశైలం డ్యామ్ ఉంది అని సెల్ చెప్పింది. నాగార్జున సాగర్ అబ్బా చాలా మంచిది, చాలా బాగుంటుంది, శ్రీశైలం డ్యామ్ చాలా బాగుంటుంది అని చెప్పేసాను. వీళ్ళకి ఎవరికి వాళ్ళు ఓహో సూపర్ సూపర్ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అన్నారు. తీరా వెళ్తే నీళ్ళు లేవు అక్కడ. నేను ఏదో దెబ్బ తగిన పిల్లి లేక ఉంటాను కదా, సైలెంట్ అయిపోయి ఏమన్నా అంటే ఏమన్నా అంటారని. దేవునికి స్తోత్రం. మామూలుగా బొమ్మలు చూస్తే ఆ ప్రాజెక్టుల్లో నీరున్నప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. పక్కన కరెంటు తయారు, ఒక ప్రక్కనేమో కాలువల్లోకి 5-6 కాలువలకు వెళ్తూ ఉంటే అసలు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అయితే మరి ఇప్పుడు నీరు వదిలే సమయం కాదు, వర్షాకాలం కాదు గనక నీళ్ళన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆ గోదావరి నది ఖాళీగా ఉంది, కృష్ణానది ఖాళీగా ఉందన్నమాట. అయినా వెళ్ళాం కదా అని తప్పదని ఏదో 4-5 ఫోటోలు దిగి, వాళ్ళు నన్ను ఏమనలేరు కాబట్టి నేను ఏమనలేను కాబట్టి మొత్తానికి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఆ నదిలో మిరియాము లేకపోతే ఒక పావు గంట అర్ధగంటలో ఏమైపోతునో. పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఇంకేం జరిగినా సరే ఏమైపోతును. అయితే అతడు ప్రాణాలతో బతుకున్నాడు అని అంటే దానికి కారణం మిరియాము. ఒక చక్కని ప్లేస్లోకి చేరాడు అని అంటే దానికి కారణం మిరియాము. సురక్షితమైన స్థలములో ఎవరో బయట ఆవిడ కాక సొంత తల్లి పాలే త్రాగి, తల్లి చూసినట్టు బయట పనివారు బయట దాది ఎలా చూస్తారండి? కాబట్టి తల్లినే మరి చేర్చి వారిని ఆ విధంగా చేశారు అని అంటే దానికి కారణం మిరియాము. దేవునికి స్తోత్రం. అలాంటి మోషే బ్రతుకుండడానికి కారణమైనటువంటి మిరియాము, మోషే ఈ విధంగా ఎదగడానికి, బలవంతుడిగా బలాఢ్యుడిగా తయారు కావడానికి కారణమైనటువంటి మిరియాము ఇక్కడ అనారోగ్యంతో ఉన్నది. ఏ జబ్బు అని అంటే కుష్టి జబ్బు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అవన్నీ మనకొద్దు, ఇప్పుడు మన టాపిక్ అది కాదు. అయితే చావు బ్రతుకుల్లో ఉంది. ఎన్నో చేశారు, ఏవో చేశారు, అబ్బే నయం కాల. ఇప్పుడు మోషే తన అక్కైనటువంటి మిరియాము కోసం చేతులెత్తుతున్నారు, మోకాళ్ళుని మొర్ర పెడుతున్నారు, కన్నీటితో వేడుకుంటున్నారు, దయచేసి నా అక్కని స్వస్థపరచండి. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి ఆ విధంగా మొర్ర పెట్టినప్పుడు, దేవుణ్ణి ఆ విధంగా బ్రతిమలాడినప్పుడు, దేవుని సన్నిధిలో ఆ విధంగా కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతని, అద్భుతమైన విడుదలని, అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీకెందుకు ఇవ్వడు? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం లేదండి, విడుదల లేదండి, అన్నీ బంధకాలండి, అంతా రోగమండి, అంతా వ్యాధండి, అంతా సమస్య అండి, అన్నీ చిక్కులండి, అన్నీ వ్యతలండి, బాధలండి అని చెప్పుకొని వారాలు, నెలలు, సంవత్సరాలు వెళ్ళబుచ్చేస్తున్నావు. డాక్టర్ గారు అలా అన్నారండి, పలానా నరసమ్మ గారు ఇలా అన్నారండి, పలానా ఆయన ఇలా అన్నారండి అని కేవలం మనుషుల మాటలు పట్టుకునే, మనుషులు చెప్పినటువంటి ఆ యొక్క సలహాలు సూచనలు పట్టుకునే తిరుగుతున్నావు. కానీ దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చేయమన్నాడు, ఏ విధంగా ఉంటే
నీకు విడుదల కలుగుతుంది, స్వస్థత వస్తుంది, నీ బంధకాలన్నీ తెంపబడతాయి, ఆశీర్వాదం పొందుకుంటావు అని చెప్పాడు. ఆ విషయాలు మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీకు స్వస్థత, నీకు విడుదల, అపవాది మీకు తెలియకుండా వేసిన కట్లు బంధకాలు అన్నిటి నుంచి కూడా విముక్తి, ఆశీర్వాదము మీకు రావాలి అని అంటే ఇదిగో మోషే వలె చేతులెత్తే అనుభవం, మోషే వలె మొర్ర పెట్టే అనుభవం, మోషే వలె మోకాళ్ళునే అనుభవం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మనం ఆ పని చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలాన్ని మనం చూస్తాం. ఈ పనిని మనం చేయగలిగినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని తప్పక అందుకుంటాం. చాలామంది ఈ పని చేయలేకపోతున్నారు. ఈ ప్రార్థనకి, ఈ విధంగా దేవుని బ్రతిమలాడడానికి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండడానికి, చేతులు ఎత్తడానికి ఇష్టపడటం లేదు. అందుకనే స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. చెప్పండి, అందని ద్రాక్షగా. అప్పులు పెరిగిపోతున్నాయి, సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి, బలహీనతతో, నీరసంతో రోజు రోజుకి ఇంకా కృంగిపోతున్నావు. ఒకప్పుడు చిన్న పవర్ టాబ్లెట్ వాడేదానివి, ఇప్పుడు ఆ పవర్ పెరిగిపోతుంది. షుగర్ పవర్ పెంచేస్తున్నారు, బీపీ పవర్ పెంచేస్తున్నారు, గ్యాస్ పవర్ పెంచేస్తున్నారు డాక్టర్లు. తగ్గాల్సింది పోయి ఇంకా పెరిగిపోతుంది. పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు ఒక ఆవిడ ఇలా అనేది, అయ్యగారండి నన్ను దేవుడు తీసుకునేలా ప్రార్థన చేయండి. ఏమ్మా అలా అంటున్నావు? అలా చేయకూడదు ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏం చెప్పనండి అయ్యగారు? ఏం చెప్పనండి, నాకు వచ్చే 3,000లో 1,500 అవుతున్నాయండి మందులకి. నేను ఇంటద్దె ఎలా కట్టుకోవాలి, నేను ఎలాగ బియ్యం కొనుక్కోవాలి, ఎలాగ కూరగాయలు, ఎలాగ సరుకులు, నేను ఎలా బతకాలండి? పెద్దోడు చూస్తే ఎలాగండి, చిన్నోడు చూస్తే ఎలాగండి? ఎందుకంటే నేను బతుకు ఉపయోగం ఏంటండి? నిజమే కదా. కొనుక్కుంటున్నారు ఆరోగ్యాన్ని మందులు ఇచ్చి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. అయినా సరే ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎలాంటి మందులు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఆయాసం తగ్గట్లేదు, ఆ బాధలు విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం. ఉచితంగా నేను స్వస్థపరిచే దేవుడు, నీ భర్తని స్వస్థపరిచే దేవుడు. స్వస్థత 2 విధాలు. ఒకటి శరీర సంబంధమైన స్వస్థత, రెండవది ఆత్మ. శారీరకంగా నీ భర్తకి ఆరోగ్యం కావాలి, ప్రార్థించు. నీ భర్త ఆత్మకి రక్షణ కావాలి, ఆయన మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రార్థించు. మీ కష్టార్జితాలు దీవించబడాలి, ప్రార్థించు. దేవుడు మీ గర్భాన్ని ఇచ్చినటువంటి సంతానాన్ని దేవుడు దీవించాలి, ప్రార్థించు. మీ పశుమంద, మీ భూపంట ఆశీర్వదించబడాలి, ప్రార్థించు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ మూలం, అన్నిటికీ పునాది ప్రార్థన. ప్రార్థనను తప్పిపోకుండా చేసినట్లయితే, ప్రార్థనా జీవితాన్ని ఎడతెగకుండా నువ్వు చేసినట్లయితే అన్నీ సెట్రైట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. అన్నీ చక్కగా కుదురుకుంటాయి. ఇది సరిలేనప్పుడు నువ్వు ఎంత చక్కగా సర్దుకున్నా గజిబిజే. నువ్వు ఎంత చక్కగా ప్లాన్ వేసేసుకొని స్కెచ్ రాసేసుకున్నా అంతా సునామీ అల్లకల్లులమే. దేవునికి స్తోత్రం. డాక్టర్ వచ్చేస్తుంది, ఇలా కట్టేద్దాం, అది ఇలా తెచ్చేద్దాం, ఇది ఇడిపించేద్దాం, అలా చేసి ప్లాన్. అబ్బాయి అంత ప్లాన్ అండి బాబు. ఇలా వెళ్ళిపోదాం, వెళ్ళేటోడు దారిలో పలకరించేద్దాం, ఇలా చేసేద్దాం, అక్కడికి వెళ్ళేద్దాం, అది చూసి వచ్చేద్దాం. ఓ ప్లాన్ అన్నమాట, చక్కని ప్లాన్ బాగుంది. కీ లేదు, ఇక సునామీ అక్కడ. దేవునికి స్తోత్రం. అంతా గలిబిలి, గందరగోళం, సమాధానం ఉండదు. ఏం చేస్తున్నావు అర్థం కాదు. ఇక పిచ్చి ఒకటే తక్కువ అన్నట్టుగా గత్తర మాటలు, కోపాలు, తాపాలు, అరుపులు, హల్లెలూయా, అరుచుకొని కోపగించుకొని అలా చేసి ఇలా చేసి అసమాధానాన్ని ఇంకా పెంచేసుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్నం అందరిని తెలియచేస్తున్నాను,
ప్రార్థించు. దేవునికి స్తోత్రం. దేవునికి ఆయాసకరంగా, వాక్యానికి విరోధంగా, దేవుని ఆత్మకి, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఏమైనా చేసి ఆ బాధలు, బలహీనతలు, ఆ ఇబ్బందులు పట్టుకున్నాయేమో వాటి కోసం కూడా క్షమించమని అడుగు. దేవునికి స్తోత్రం. నీవు చేసినట్లయితే నీవు ఒప్పుకో. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఒప్పుకో, క్షమించమని ప్రాధేయపడు. ఇక్కడ మోషే అదే చేశాడు. ఆమెను క్షమించునైనా, ఆమె అవిధేయత పనిని క్షమించునైనా, ఆమె మీకు విరోధంగా మాట్లాడిన మాటను క్షమించునైనా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. మా అక్కే కదా నాయన, నేను బతకడానికి కారణం ఆవిడే కదా నాయన. ఇంత సమూహాన్ని, ఇంత గుంపుని నడిపిస్తున్నానంటే నాకు వెనకాల ఎదర నన్ను నడిపించి నాకు సలహాలు ఇచ్చింది వాళ్ళే కదా నాయన అనలా. మా అక్కే లేకపోతే నేనెక్కడ? మా అక్కే లేకపోతే ఈ సైన్యాన్ని నడపడం ఎలాగా? కాబట్టి చూసి చూడనట్టు వదిలేనాయన అనలేదండి. దేవునికి స్తోత్రం. అక్క అయినా, అమ్మ అయినా, భర్త అయినా, ఎవరైనా సరే, ఇదిగో దేవునికి నీకు అడ్డముగా ఉన్నటువంటి ఆ పాపములు, ఆ విధేయతలు, ఆ దోషములు, ఆ అతిక్రమములు క్షమించమని పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే, క్షమించమని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ అడ్డు తొలగుతుంది. దేవుని కృప దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అడిగాడు మోషే, క్షమించు నాయనా, దయచేసి మనం బాగు చేయి తండ్రి, దయచేసి. దేవుడు కనికరించాడు, దేవుడు స్వస్థపరిచాడు. మరలా తన తప్పు తాను తెలుసుకొనింది, చక్కగా సన్మార్గంలోనికి నడిచింది. ఈరోజు కూడా నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, తెలుసు చేశారో తెలియక చేశారో, మీరు చేసిన అవిధేయకరమైన పనులను బట్టి, నాకంతా తెలుసు, నేను అన్నీ ఎరుగుదును అనేటువంటి సాకులతో సరిగ్గా ప్రార్థించకుండా, సరిగ్గా సహవాసానికి రాకుండా, సరిగ్గా దేవుని మందిరములో నిలవకుండా, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించకుండా, దేవునితో సరైనటువంటి బాండింగ్ లేకుండా ఉన్నారేమో. ఆ బాధలతో, బలహీనతలతో, కష్టాలతో, ఒడిదుడుకులతో, అప్పులతో, చిక్కులతో, తిప్పలతో కృంగిపోతూ ఉన్నారేమో. ఈ మధ్యాహ్నం ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన్నించమని అడుగు, క్షమించమని అడుగు. ఇప్పుడే నిన్ను క్షమించి, నిన్ను మన్నించి, ఆ బలహీనతల నుంచి నేను తప్పించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు మిరియామును స్వస్థపరిచినట్లుగానే ఈనాడు నన్ను, మిమ్మల్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్న మరనేకుల్ని స్వస్థపరచడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. యెరెమీయా అంటాడు కదా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుమో, నేను స్వస్థత నొందుదును. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన స్వస్థతది. ఈ లోక వైద్యులు, మాత్రలు తాత్కాలికం, కొంతకాలం, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు. శాశ్వతంగా స్వస్థతని యేసయ్య సైన్యములకు అధిపతిగా యెహోవా తండ్రి నీకు ఇచ్చుచున్నాడు. నీవు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు, మొర్రపెట్టు, ప్రార్థించు. ఆ అద్భుతమైన స్వస్థతని నీవు అనుభవించుదువు గాక. అందరు కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. దైవమా కనికరించండి, దైవమా అద్భుతం చేయండి. నా జీవితంలో, నా కుటుంబంలో ఒక అద్భుతం చేయండి, మన్నించండి. నేను తీసుకునే తీర్మానం మీద నిలబడే శక్తిని నాకు ఇవ్వండి, కృపతో నింపండి, సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డల ప్రార్థన, నీ బిడ్డల తీర్మానం, నీ బిడ్డలు ఆలకించి నీ వర్తమానం వారి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఆ తీర్మానం మీద నిలబడే శక్తిని, బలాన్ని నీ బిడ్డలు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.